ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు డొక్కా సీతమ్మ 5వ తరం వారసుడు కృతజ్ఞతలు తెలిపారు. అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయని పవన్ కళ్యాణ్ అనడం సంతోషంగా ఉందన్నారు. పి గన్నవరం ఆక్విడెక్ట్ దగ్గర డొక్కా సీతమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి కోనసీమ ఆహార నిధి సభ్యులు నివాళులర్పించారు. కోనసీమ ఆహార నిధి తరపున పవన్ కళ్యాణ్కి కోనసీమ ఆహార నిధి వ్యవస్థాపకుడు వీరంశెట్టి సతీష్, డొక్కా కామేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. లంకల గన్నవరంలో డొక్కా సీతమ్మ గారి ఇంటిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈరోజు మనం చాలా ఒక తెలుగువాడిగా మన తెలుగింటి అన్నపూర్ణమ్మ, ఆంధ్రుల అన్నపూర్ణమ్మగా ఖ్యాతిగంచిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారిని స్మరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. 2018వ సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖున శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మీరు మేము కలుద్దాం, అన్నార్తుల ఆకలి తీర్దాం అనే నినాదంతో కోనసీమ ఆహార నిధిని ప్రారంభించడం జరిగింది. అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతవరకు మనం ప్రజలకి ఆకలి తీర్చగలమో అది చేసుకుంటూ ఎదురుకొచ్చాం. కోనసీమ ఆహార నిధి ద్వారా ఏ కార్యక్రమం చేసినా, కోవిడ్ అవనివ్వండి, వరద బాధితులు కావనండి, శీతాకాలం దుప్పట్ల పంచిపెట్టనివ్వండి, ఏ కార్యక్రమం చేసినా కూడా డొక్కా సీతమ్మ గారి చిత్రపటం లేకుండా ఏ రోజు ఏ కార్యక్రమం చేయలేదు. అలాంటి కార్యక్రమం చేస్తూ జూన్ నెలలో వచ్చేటప్పటికి మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తూ కోనసీమ ఆహార నిధిని కలవడం జరిగింది. వారు కూడా ఆయన సూచనలు సలహాలతో కలిపి ఆయన స్థాపించిన జేడీ ఫౌండేషన్ కొలాబరేషన్తో ఎన్నో కార్యక్రమాలు మా వెనక ఉండి అండదండలతో ఎదురుగా నడిపిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ గారు ఎవరు ఏంటి అని చేయడం జరిగింది. ఆయన అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబాజీపేట వచ్చినప్పుడు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఖచ్చితంగా పెట్టాలి అని అప్పుడు అనుకున్నారు. అదే సంవత్సరం మే 16వ తారీఖున కోనసీమ ఆహార నిధి తొలి వార్షికోత్సవానికి జేడీ లక్ష్మణ్ గారు వచ్చినప్పుడు లంకల గన్నవరంలో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారి ఇంటిని సందర్శించడం, ఆయన అప్పుడు జనసేన పార్టీలో ఉండటం వల్ల మనం కూడా గెలిస్తే పార్టీ తరఫున అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనందరం కలిసి ఇంకా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయచ్చని అనుకోవడం జరిగింది. ఈ కోనసీమ ఆహార నిధికి ఈ రోజున పి గన్నవరం మండలం లంకలగన్న గ్రామం డొక్కా సీతమ్మ గారికి నేను 5వ తరం వారసుల నుండి నేను లంకలగన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను 38 సంవత్సరాలుగా. ఈ రోజున సతీష్ గారు వచ్చి ఈ ఆహ్వానాన్ని మమ్మల్ని పిలిచారు. నేను తప్పకుండా వస్తానని చెప్పాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనకు వచ్చినప్పుడు, ఎలక్షన్ పర్యటనకు వచ్చినప్పుడు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు పెట్టామని చెప్పేసి వారు అన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్లో చక్కగా నెగ్గి ఉప ముఖ్యమంత్రిగా చక్కగా ఉండేవారు, సేవలు అన్నీ అందిస్తున్నారు. మొన్న కూడా కాకినాడ మీటింగ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెడతా అని చెప్పిన వారే చక్కగా చెప్పారు. మా కుటుంబం నుంచి మేము కోరుకునేది ఏంటంటే